హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు అయితే నేను బొంబాయి చట్నీ చేస్తున్నా అనమాట. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, సో అందుకే వీడియో చేస్తున్నా. సో ముందుగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ముందుగా శనగపిండిలో కొన్ని వాటర్ పోసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం బాగా హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, ఇంకా అలాగే నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాను 1 ఆనియన్, క్యారెట్, ఇంకా అలాగే 1 గ్రీన్ చిల్లీ, ఇంకా అలాగే కర్రీ లీవ్స్ వేసుకొని సో ఇంకా కొంచెం ఫ్రై అయ్యేదానికి సాల్ట్ యాడ్ చేశాను. సో ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి వాటిని బాగా కుక్ చేశాను. క్యారెట్ బాగా కుక్ అవ్వాలన్నమాట, లేదంటే గట్టిగా ఉంటుంది. సో మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మీలో ఎవరైనా క్యారెట్ వేస్తారా బొంబాయి చట్నీలో? సో నేనైతే ఇది సెకండ్ టైం అనమాట వేస్ట్ చేయడం. బాగా వస్తుంది టేస్ట్ అయితే. కొంతమంది అయితే ఇందులో మ్యాంగో కూడా వేస్తారు, అలా చేసినా బాగుంటుంది. సో ఇంకొకసారి ట్రై చేద్దాం. సో ఇంకా ఈ ఆనియన్స్, క్యారెట్ ఫ్రై అయ్యాక ఇంకా టమాటో వేసుకున్నాను అందులో. సో అందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. టమాటో కూడా బాగా మ్యాష్ అవ్వాలన్నమాట. నేనైతే 1 to 2 minutes అలాగా బాగా మిక్స్ చేశాను. సో ఇంకా ఆ తర్వాత అయితే లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను, బాగా కుక్ అవుతుందని. సో ఇంకా ఇలా కుక్ అవ్వాలన్నమాట. సో ఆ తర్వాత మనం ఇందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండిలో వాటర్ పోసేసి ఇంకా యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి, లేదంటే గడ్డలు కట్టిపోయినట్టు ఉంటుంది. సో నేనైతే 8 to 10 minutes అలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడే మనకు టేస్ట్ ఇంకా అలాగే పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ అవుతుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసాను. ఇంకా బాగా కలబెడుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది అడుగున. ఇంకా అలాగే కొంచెం గడ్డలు కడుతుంది. మామూలుగా బొంబాయి చట్నీ పూరీలోకి ఎక్కువ తింటారు కదా, సో మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి దోశలో తిని చూడండి, బాగుంటుంది. మేమైతే ఇదైతే దోశలోకి చేసుకుంటున్నాం, పూరీలో కాదు. మీకు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఇంకా అందులోకి గార్నిష్ కి కొంచెం కొత్తిమీర వేసాను పైన. సో ఇంకా తర్వాత బాగా మిక్స్ చేయాలి, చిన్నగా మిక్స్ చేయాలి. నేనైతే లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తున్నా. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగా వస్తుంది. ఎక్కువ మనం శనగపిండిలో వాటర్ ఎక్కువ పోస్తే కొంచెం బాగుంటుంది, కొంచెం ఎక్కువ తిక్కుగా ఉంటే అది ఇంకా ఎక్కువ గట్టిగా అయిపోతుంది. సో మనం చూసుకొని పోసుకోవాలి. సో ఇలా బాగా కలబెడుతూ ఉంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది. లేదంటే పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది. సో కన్సిస్టెన్సీ అయితే కొంచెం దిక్కుగా రావాలన్నమాట. కొంచెం వాటర్స్గా ఉంటే మరి పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది. సో ఇలా కొంచెం బాయిల్ అయ్యేలాగా చూసుకోండి, మరి ఎక్కువ బాయిలింగ్ అయితే మన నిందొచ్చి పడుతుంది. సో అలానే లిడ్ క్లోజ్ చేసేస్తే ఎక్కువ మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని చేసుకోండి. సో కన్సిస్టెన్సీ అయితే ఫైనల్గా ఇలా ఉంటుంది. సో లాస్ట్లో నేనైతే సాల్ట్ చూసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలంటే ఇప్పుడే వేసేసుకొని అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.